కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్లోని కాశీలో కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రాహుల్ గాంధీని పరశురాముడి రూపంలో చిత్రీకరిస్తూ ఆయన ఫోటోను ప్రత్యేకంగా రూపొందించారు. ఆ చిత్రంలో ఒక చేతిలో భారత రాజ్యాంగం, మరో చేతిలో గండ్రగొడ్డలి ఉంచి సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీకగా చూపించారు. అనంతరం కాశీలోని గంగా నది తీరంలో కార్యకర్తలు పాలు, గులాబీ పూలతో రాహుల్ గాంధీ చిత్రపటానికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశం పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.